దిగ్గజ రంగాలను గుర్తించండి, గౌరవించండి. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజం స్వర్గీయ ఎస్వి రంగారావు. రాష్ట్రంలో కాపులకు గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను విశాఖ బీచ్ రోడ్లో నెలకొల్పాలని గురువారం వీరి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ట్రాయ్ టీం సభ్యులు కోరారు. ఇప్పటికే కృష్ణా జిల్లాకు విజయవాడలోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్లో ఎందరో మహనీయుల విగ్రహాలు వరుసగా నెలకొల్పారు. వారితో పాటు కాపు సామాజిక వర్గంలో బలమైన వ్యక్తులుగా పేరు పొందిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా, సినీ రంగంలో దిగ్గజం స్వర్గీయ ఎస్వి రంగారావుల విగ్రహాలను తక్షణం నెలకొల్పి వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వీరి డిమాండ్ను జీవీఎంసీ అధికారులు పరిశీలించి సత్వరమే విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా కాపు సామాజిక వర్గానికి తగిన గౌరవాన్ని అందించినట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు. నమస్తే, నా పేరు కిరణ్ కుమార్ బాసు. టీమ్ ఆఫ్ రాయల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మంచి ఆహ్లాద సముద్ర తీరాన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ముందు ఇద్దరు రంగగారి జయంతి జరగడం అనేది విశాఖపట్నం చరిత్రలో ప్రప్రదం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈరోజు రంగాగారి జయంతిలో భాగంగా మేము టీమ్ ఆఫ్ రాయల్స్ అందరం వచ్చి ఆయనకి నివాళులు సమర్పించడం, అది కాకుండా ఎస్వి రంగారావు గారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని మా టీమ్ ఆఫ్ రాయల్స్ తరఫున జీవీఎంసీకి నావీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఎస్వి రంగారావు గారి విగ్రహం ఉండాలంటే ప్రపంచ ప్రఖ్యాత విశ్వ నట చక్రవర్తి అయిన ఆయన మొట్టమొదటిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సౌత్ ఫిలిం ఇండియాలోనే మొట్టమొదటిగా రష్యాకి పిలిచి సన్మానం చేసిన ఏకైక నటుడు ఆయనే. కాబట్టి ఆయన యొక్క ఖ్యాతి ప్రపంచ నలుమూలలా పాకి మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ప్రపంచ పటంలో తీసుకెళ్లిన ఏకైక హీరో అని సగర్వంగా చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా మంచి అసోసియేషన్ ఉంది. నిన్న కూడా వాళ్ళ మేనల్డ్ అయిన బడ్డేటి ఉదయ్ గారు కూడా వాళ్ళ ఊళ్ళో వాళ్ళ బడ్డేటి ఊళ్ళోని కూడా ఆయనకి నివాళులు అర్పించడం, అంతా షేర్ చేసుకోవడం జరిగింది. సో మా టీమ్ ఆఫ్ రాయల్స్ తరఫు నుంచి మేము మా గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే రంగా గారి విగ్రహం బీచ్లో, విశాఖపట్నం బీచ్లో ప్రతిష్ఠించాలని గవర్నమెంట్ అతి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్.